అందరికి తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పత్తి గింజల ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. పరేషన్ ఫ్యామిలీలో ఇమ్రాన్ తో పాటు ఉంటాడు కదండి బబ్బుగాడు బొజ్జోడు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడండి. దానికి గల కారణం ఇమ్రాన్ గారే. ఈ బెట్టింగ్ యాప్లు, ఈ హవా, చాలా పాపం రా, ఈ దందాలు చేసి దుబాయ్లో హోటళ్ళు పెద్ద మొత్తం 20-30 కోట్లు సంపాదించి చాలా పాపం రా. వాడి పోలీసులు ఎతుకుతున్నారని చెప్పి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడో తెలీదు. ఉన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్. అండర్గ్రౌండ్ ఏం చేస్తానవరా? డ్రైనేజ్ పైపులు క్లీన్ చేసుకుంటున్నావా? పోలీసులు ఎతుకుతుంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ బబ్బు గారు వాళ్ళ నాన్నని ఎరా దొంగతనం చేసావంట, మాయలు చేసావంట, మోసం చేసావంట అంటే ఆ బాధకు తట్టుకోలేక చచ్చిపోయాడు. పాపం ఆ ఇమ్రాన్ గారే కారణం. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. ఆడెక్కడున్నాడో తెలియదు. చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ లో బబ్బుగాడే తోడు. అసలు ఆ ఫ్యామిలీ, ఆ పరేషన్ బాయ్స్ ఆ ఛానల్ ఎగడానికి, ఇంత డబ్బు రావడానికి ఆ బబ్బుగాడే కారణం. ఆడవల్లే లేచింది ఛానల్. వాళ్ళ నాన్న సస్తే ఎక్కడున్నాడో తెలియదు. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడుక నీకు రే? ఏమవుతుంది రావడానికి? ఏమంత దొంగతనం అంత మాయ చేశాడు. మంచి చేస్తా నా కొడుక నువ్వు రే. దొంగనా కొడుకు ఇదిగో ఇలాంటి దొంగనా కొడుక్కి పాపం తగులుకుంటది. అరే నేను శివుడు ఏట్రా, శివుడు పట్టుకున్నాను. అది శివుడు కాదురా. అవునా? ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడరా. అది కంబోడియా దేశంలో బౌద్ధ లింగం, బౌద్ధ రామాలు అంటారు. నేను శివలింగం లాగా ఉంది అన్నాను. ఐ థింక్ చూడరా, నాతో పాటు అక్కడ అందరికీ చెప్పులు వేసుకొని ఉన్నారు కదా. శివలింగం లాగా ఉంది అన్నాను. అది నువ్వు పట్టుకొని రేవంత్ రెడ్డి గారికి ఏడ్చుకుంటూ, సార్ అన్యాయం సార్, ముస్లింలకి హిందువులకి మధ్యన గొడవ పెట్టావు, ఒక్క సాగు చేస్తావరా నువ్వు ఎక్కడున్నాక. అరే అత్తాపూర్ నా కొడుక. వాళ్ళందరూ శివలింగాన్ని బూట్లతో తండేశాడని చెప్పి వీడియోలు చేస్తున్నారు. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. వాళ్ళకి చెప్పురా బౌద్ధ లింగం అనేసి. వీడు తిండికి తెక్కనలేనాడు. అంత మాట యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా పనికిరాంది. ఏదో ఎప్పుడో ఒక నెలకు ఒక వీడియో వైరల్ అవుతాడు. అది కూడా సెలబ్రిటీలను పిలుస్తాడు. విపి గారికి, ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి. రెస్టారెంట్ పిలిచి సెలబ్రిటీలు కూర్చుంటాడు. అన్నం తింటాడు. టేస్ట్ తెలీదురా. ఇదిగో బంగాళదుంప వేసుకో, అన్ని వేసుకోరా నా తినమ్మా. ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో, తినాలరా. తిను. ఇదిగో అప్పుడు నిలిపేస్తాను, అది కూడా తిను. ఇప్పుడు తిను. అది ఆ ఫన్నీ జోక్స్ అవి బాగుంది. ఎవరితో తప్పు లేకుండా మనం క్లాప్స్ బా. కాకపోతే మనోడు బెట్టింగ్ యాప్లు బాగా ప్రమోట్ చేస్తాడు. ఆ సోది వీడియో పెడతాడు. పోలా అదిరిపోలా. అది మహా అయితే తంతే ఆడికి నెలకి 10,000 కూడా రావు యూట్యూబ్ నుంచి. ఈయనక్కడు ఏది దాచుకోడు. ఈబీసీకి తక్కువ, ఈటీవీకి ఎక్కువ. నా పరువంత తీసే మన సెలబ్రిటీలు అందరితో వీడియోలు చేస్తాడు. ఈయన చూసి ఎవరో రారు అక్కడ. వాళ్ళు చూసి వీడియో వైరల్ అవ్వడం. సో నెమ్మదిగా అడప చేసేవాడు. మన బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. మసాలా వడ సైజులో నీకు ఎక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. ఇంకా బిగ్ బాస్ 7 వెళ్ళి పార్టిసిపేషన్ చేసి బయటకు వచ్చాడు. అమ్మా ఇంకా మనోడు మామూలుగా కాదు. ఎందుకు? అసలు నేను పెద్ద సెలబ్రిటీని, నా తోడు లేడు అన్నట్లు. తీరాందాజ్ బే దార్కారిని మయ్యా దార్కారిరా ఏమనుకుంటుర్రా? బెట్టింగ్ యాప్లు రోజుకి ఒకటి, నిమిషానికి ఒకటి, గంటకు ఒకటి. రే ఉందిరా నీకు చేయడం నొక్కడం నొక్కించడం. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. ఆ ఫేమ్ ని అలాగే అందరిని నమ్మినోని, నిజంగా నా అంబిషన్ గాని దేనికి పనికిరాడు అనుకున్నోని ఫేమస్ చేస్తే వాడు తీసుకొచ్చి బెట్టింగ్ యాప్లు నొక్కించి బోల్ డబ్బులు సంపాదించారు. అరే బుద్ధితో ఇంకొకసారి. హాయ్ అందరికి, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పత్తి గింజల ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు పత్తి గింజ మన టేస్టీ తేజ గురించి. ఏం పెట్టారా బాబు పేరు? అసలైన ముద్దపప్పు, గన్నేరు పప్పు మన టేస్టీ తేజ సంపాదించి 28 కాఫీ షాపు ఫ్రాంచైజీస్ చేత పెట్టాడు.
పచ్చళ్ళతో మొదలుపెట్టి ఎక్విప్మెంట్స్ అన్ని కలిపి దగ్గర దగ్గర ఒక 4-5 కోట్లు పెట్టుబడి, 10 కోట్లు పెట్టుబడి. ఏం లెవెల్ అనుభవిస్తున్నావురా పరమానందం? మనం ఇంకా కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఇంకా రేపు నుంచి ఇంకా BMW కార్లు, ఇంకా హెలికాప్టర్లు అన్నీ. సూపర్ రా నువ్వు, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. ఈ విషయం నాకేదో ఎక్కడి నుంచో తెచ్చింది కాదు. బిగ్ బాస్ 8కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళేటప్పుడు నాగార్జున సాబు చెప్తారు, నాగార్జున గారు బిగ్ బాస్ 7కి వెళ్ళేటప్పుడు నా దగ్గర రూపాయి లేదు, బిగ్ బాస్ 7 పార్టిసిపేషన్ చేసి బయటికి వెళ్ళి నేను ఇంకా చూసుకో నా బెట్టింగ్ యాప్లు దందా చేశాను, దగ్గర దగ్గర 28 కాఫీ షాపులు పెట్టాను అని చెప్తే నాగార్జున సాబ్ సూపర్ ఎక్సలెంట్ అని అంటారు. అందరూ కొట్టుకుంటున్నారు, వాడు తెచ్చుకుంటే ఓకే. అలా కాదే, కష్టపడింది కాదే, బెట్టింగ్ యాప్లు చేయడం, హవాలా డబ్బు, ఆ డబ్బు అంతా చెప్పి ఇలా చేయడం. ఆ తర్వాత ఈడు రెస్టారెంట్లు పెట్టుకుని, ఏమండి మీరు ఆ యూట్యూబ్ లో వచ్చింది 10,000, ఈడు ఎలాగింత సంపాదన అంటే ఒకసారి ఆలోచించండి. సింపుల్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అండి, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నొక్కించడం. ఏదో సరదా కోసం వచ్చాను. ఒక్క వీడియోలు కూడా ఎవరి దగ్గర లేవు, అన్ని డిలీట్ చేశారు. దొంగనా దడేల్. సో ఇలా చేస్తాం. మీరు చెప్పండి, న్యాయమా ధర్మమా చెప్పండి. సారీ వెరీ సారీ, మోస్ట్ రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. ఏం ఈ రోజు ప్రాణం పోయిన పెద్ద మనిషి మీరు చూసుకోవచ్చు, 22 సంవత్సరాలు, ఒక చిన్న బాబు ఉన్నాడు, నిజామాబాద్ లో పోయింది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఆయన వీళ్ళు ఎక్కడ ఆపుతున్నారు చెప్పండి? బెట్టింగ్ అలవాటు చేసి ఎంత మహాపాపం చుట్టుకుంటదంటే, ఆయన ఎన్నిటికి వీళ్ళని అనకూడదు. ఆ బిగ్ షోలో తీసుకెళ్తున్న నాగార్జున సాబుకి దండం పెట్టాలి. అంటే అలా కాదండి, జస్ట్ ఎందుకంటే పత్తి గింజలను తయారు చేస్తుంది, ఆ పతివ్రతలను తయారు చేస్తుంది ఆ సాబే. ఆ సాబుకే పుణ్యం పాపం అంతా ఆ సాబుకే తెలుసుకుంటారు. అంటే వాడు మీకు దొరకలేదన్నమాట.